ఉదయం 6 గంటల సమయం. సూర్యుడింక పూర్తిగా ఉదయించలేదు. కానీ రాఘవరావు గారి ఇల్లు మాత్రం అప్పటికే మేల్కొంది. వంటింట్లో కుక్కర్ కూతలు, పాలు కాగుతున్న వాసన, దేవుడి గదిలోంచి వస్తున్న సుప్రభాతం శబ్దం. అదొక సగటు మధ్యతరగతి కుటుంబం. ఆ ఇంట్లో ఏకైక కూతురు హాసిని. పేరుకు తగ్గట్టే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే హాసిని మొహంలో గత కొన్ని నెలలుగా ఆ నవ్వు మాయమైంది. దానికి కారణం ఆమె పెళ్ళి. హాసిని చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. చదువులో ఎప్పుడు ముందే. ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. ప్రస్తుతం ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. మంచి సంస్కారం, పెద్దలంటే గౌరవం, ఇంటి పనుల్లో నేర్పు, ఇలా ఒక కోడలికి ఉండవలసిన లక్షణాలన్నీ ఆమెలో మెండుగా ఉన్నాయి. కానీ ఆమెకు లేనిది ఒక్కటే, తన తండ్రి అడిగినంత కట్నం ఇవ్వగలిగే స్తోమత. రాఘవరావు గారు ఒక ప్రైవేటు కంపెనీలో గుమాస్తాగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన జీవితమంతా నిజాయితీగా బతికారు. కూతురికి మంచి చదువు చెప్పించారు. తనకున్న చిన్న ఇంటిని, కొంత పొదుపును కూతురి పెళ్లి కోసం దాచిపెట్టారు. కానీ నేటి సమాజంలో పెళ్ళిళ్ళు వ్యాపారాలుగా మారిపోయాయి. అబ్బాయిల చదువు, ఉద్యోగం, జీతం ఆధారంగా వారి రేటు నిర్ణయించబడుతుంది. ఈ మార్కెట్లో తన కూతురికి తగిన వరుణ్ణి తీసుకురాలేక రాఘవరావు గారు పడుతున్న మానసిక క్షోభ అంతా ఇంత కాదు. గత 6 నెలల్లో హాసినికి 5 పెళ్లి చూపులు జరిగాయి. ప్రతిసారి ఒకే తంతు. ఇల్లు శుభ్రం చేయటం, పిండి వంటలు చేయటం, పట్టుచీర కట్టుకొని తల వంచుకొని అందరి ముందు కూర్చోటం. వచ్చిన వాళ్ళంతా హాసిని చూసి మురిసిపోతారు. అమ్మాయి చాలా బాగుంది, మాకు నచ్చింది అంటారు. ఆ మాట వినగానే రాఘవరావు గారి దంపతుల ముఖాల్లో 1000 వోల్ట్ల కాంతి వెలుగుతుంది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవదు. అసలు కథ కట్నం దగ్గరే మొదలవుతుంది. అమ్మాయి నచ్చింది, కానీ మా వాడికి నెలకు ₹1,00,000 జీతం, పైగా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం, కనీసం 50 లక్షల నగదు, ఒక ఫ్లాట్, లాంఛనాలు ఇవ్వకపోతే ఎలా అండి అని అడుగుతారు అబ్బాయి తరపు పెద్దలు. రాఘవరావు గారు చేతులు కట్టుకొని, అంత ఇచ్చుకోలేనండి, నా శక్తి మేరకు ఒక 20 లక్షలు ఇవ్వగలను అని బతిమలాడుకుంటారు. కానీ ఆ మాటలు వాళ్ళ చెవికెక్కవు. సరేనండి, ఆలోచించి చెబుతాము అని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఫోన్ ఎత్తరు. ఇలా ప్రతిసారి జరుగుతుండడంతో హాసిని గుండె పగిలిపోతుంది. తన తండ్రి ఒకరి ముందు చేతులు కట్టుకొని నిలబడ్డం, వాళ్ళు అడిగే డబ్బు ఇవ్వలేక అవమానపడ్డం ఆమె భరించలేకపోతుంది. తన అందం, తన చదువు, తన వ్యక్తిత్వం, ఇవేవి ఒక అబ్బాయికి ముఖ్యం కాదా? కేవలం డబ్బే ముఖ్యమా అని తనకు తాను ఎన్నోసార్లు ప్రశ్నించుకుంది. ప్రతి పెళ్లి చూపుల తర్వాత తండ్రి కళ్ళల్లో నీళ్లు, తల్లి నిరాశ చూసి ఆమె రాత్రంతా ఒంటరిగా దిండులో ముఖం పెట్టుకుని ఏడ్చేది. నాన్నగారు, నాకు పెళ్ళి వద్దు, నేను ఇలాగే ఉండిపోతాను. మిమ్మల్ని ఇలా కష్టపెట్టి అప్పుల పాలు చేసి నేను వెళ్ళి సుఖంగా ఉండలేను. దయచేసిక నా కోసం సంబంధాలు చూడకండి అనొక రోజు కన్నీళ్లతో తండ్రిని బతిమలాడుకుంది హాసిని. రాఘవరావు గారు కూతుర్ని దగ్గరకు తీసుకుని కన్నీళ్ళు తుడుచుకుంటూ, అలా అనకమ్మా, ఆడపిల్లన్నాక ఒక ఇంటికి వెళ్ళవలసిన బాధ ఉంటుంది. నీకు పెళ్లి చేసి ఒక మంచివాడి చేతిలో పెడితేనే మాకు ప్రశాంతత. డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ నీ జీవితం ముఖ్యం. తప్పకుండా నీకు తగినవాడు ఎక్కడో ఒక చోట ఉంటాడు అని ధైర్యం చెప్పారు. ఆ మాటలకు హాసిని మౌనంగా ఉండిపోయింది. తన తల్లిదండ్రుల ఆశల కోసం తన ఆత్మాభిమానాన్ని చంపుకొని మళ్ళీ మళ్ళీ పెళ్లి చూపులకు సిద్ధమవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళ బంధువుల ద్వారా మరో సంబంధం వచ్చింది. అబ్బాయి పేరు కార్తిక్. బెంగళూరులో ఒక మల్టీనేషనల్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. మంచి జీతం. అతని తల్లిదండ్రులు సుబ్బారావు, సుమతి గారు చాలా మంచివారని, పెద్దగా డిమాండ్లు ఏమీ ఉండవని బంధువులు చెప్పారు. కార్తీక్ ఫోటో చూసినప్పుడు హాసిని మనసులో ఏదో తెలియని చిన్న స్పందన. అతను చూడ్డానికి చాలా ప్రశాంతంగా, హుందాగా ఉన్నాడు. అతని కళ్ళల్లో ఒక నిజాయితీ కనిపించింది. కానీ వెంటనే ఆ మనసు మళ్ళీ గతం తాలూకు చేదు జ్ఞాపకాల వైపు మళ్ళింది. ఎంత మంచివాడైనా కట్నం దగ్గరకు వచ్చేసరికి అందరూ ఒకటే. వీళ్ళు కూడా అన్నీ చూసి నచ్చాక డబ్బుల దగ్గర బేరమాడతారు అని తనకు తనే నజ్జెప్పుకుంది.
ఆదివారం ఉదయం కార్తీక్ వాళ్ళు హాసిని చూడ్డానికి వస్తున్నారు. ఇంట్లో మళ్ళీ అదే హడావిడి. తల్లి పార్వతమ్మ రకరకాల స్వీట్లు హాట్లు చేస్తుంది. రాఘవరావు గారు ఇల్లంతా సర్దుతున్నారు. హాసిని మాత్రం అయిష్టంగానే తయారవుతుంది. లేత గులాబీ రంగు పట్టుచీర కట్టుకుని జడ వేసుకొని అద్దం ముందు నిలబడింది. అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని చూసుకొని ఒక నిట్టూర్పు విడిచింది. ఇది నా జీవితంలో చివరి పెళ్లి చూపులు కావాలి భగవంతుడా, ఇక నా తండ్రి బాధపడ్డం నేను చూడలేను అని మనసులోని దేవుడికి మొక్కుకుంది. సరిగ్గా 10:30కు కారు హారన్ వినిపించింది. రాఘవరావు గారు హడావిడిగా వెళ్ళి వాళ్ళను లోపలికి ఆహ్వానించారు. కార్తీక్, అతని తల్లిదండ్రులు, ఒకరిద్దరు బంధువులు వచ్చారు. కార్తీక్ లేత నీలం రంగు చొక్కా వేసుకొని చాలా సాధారణంగా ఉన్నాడు. అతని ముఖంలో ఎలాంటి గర్వం లేదు. ఇంట్లోకి రాగానే రాఘవరావు గారిని చూసి నవ్వి చేతులు జోడించి నమస్కారం చేశాడు. ఆ చిన్న పలకరింపే రాఘవరావు గారికి ఎంతో ఊరటనిచ్చింది. అందరూ కూర్చుని కాసేపు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. సుబ్బారావు గారు చాలా సరదాగా మాట్లాడే మనిషి. ఆయన మాటలతో వాతావరణం కాస్త తేలికపడింది. ఆ తర్వాత పార్వతమ్మ వెళ్ళి హాసిని తీసుకొచ్చింది. హాసిని చేతిలో కాఫీ ట్రేతో హాల్లోకి అడుగుపెట్టింది. తల దించుకొని అందరికీ కాఫీలు ఇచ్చింది. కార్తీక్ ఆమెనే చూస్తున్నాడు. ఆమె కళ్ళల్లో ఉన్న ఒక విధమైన అలసట, బాధను అతను గమనించాడు. అందరు కూర్చున్నాక హాసిని గురించి అడిగి తెలుసుకున్నారు కార్తీక్ తల్లిదండ్రులు. ఆమె చదువు, ఉద్యోగం గురించి విని చాలా సంతోషించారు. పిల్ల చాలా బాగుందండి, లక్ష్మీదేవిలా ఉంది, మాకు అన్ని విధాలా నచ్చింది అన్నారు సుమతి గారు. ఆ మాట వినగానే రాఘవరావు గారి గుండె ఆనందంతో ఉప్పొంగింది. కానీ తర్వాతి మాట ఏంటా అని భయంగా ఎదురుచూడసాగారు. అప్పుడు సుబ్బారావు గారు, పిల్లలు ఇద్దరు ఒకసారి మాట్లాడుకుంటే మంచిది కదండి, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకునియండి అని అన్నారు. రాఘవరావు గారు సంతోషంగా తల ఊపి, హాసిని, బాబుని మేడ మీదకు తీసుకెళ్ళు అని అన్నారు. హాసిని నెమ్మదిగా లేచి మేడ మీదకు నడిచింది. కార్తీక్ ఆమె వెంటనే వెళ్ళాడు. మేడ మీద ఉన్న చిన్న తోటలో 2 కుర్చీలు ఉన్నాయి. హాసిని వెళ్ళి ఓ కుర్చీలో కూర్చుంది. కార్తీక్ కూడా మరో కుర్చీలో కూర్చున్నాడు. కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. చల్లటి గాలి వీస్తుంది. హాసిని తలదించుకునే ఉంది. ఆమె మనస్సులో అగ్నిపర్వతం బద్దలవటానికి సిద్ధంగా ఉంది. కార్తీక్ ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, హలో, నేను కార్తీక్ అన్నాడు చిరునవ్వుతో. నమస్తే అండి అని చాలా నెమ్మదిగా అంది హాసిని. మీరు లెక్చరర్ కదా, ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తారు అని చాలా క్యాజువల్గా సంభాషణ మొదలుపెట్టాడు కార్తీక్. ఆమె నుండి సమాధానం రాలేదు. హలో హాసిని గారు, ఆర్ యూ ఓకే అని అడిగాడు కొద్దిగా ముందుకు వంగి. హాసిని అప్పుడు తల పైకెత్తి నేరుగా కార్తీక్ కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ అందులో కోపం, ఆవేదన, నిస్సహాయత అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్తీక్ ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. మీరు నిజంగా నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, లేక ఇది కేవలం ఒక ఫార్మాలిటీనా అని అడిగింది హాసిని. ఆమె గొంతు వణుకుతుంది, కానీ అందులో దురత్వం ఉంది. కార్తీక్ అర్థం కానట్టు చూస్తూ, అదేంటి అలా అడుగుతున్నారు, మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే కదా జీవితాంతం కలిసి ప్రయాణించగలం, అందుకే కదా మాట్లాడుకోవడానికి వచ్చాం అని అన్నాడు. హాసిని పెదవులపై ఒక వ్యంగ్యమైన చిరునవ్వు మెరిసింది. జీవితాంతం ప్రయాణించాలా, అదంతా కింద మాట్లాడుకుని ఒక అగ్రిమెంట్ మీద ఆధారపడి ఉంటుందండి కార్తీక్ గారు. నా చదువు, నా గుణం, నా అభిప్రాయాలు ఇవేవి ముఖ్యం కాదు. కింద నా తండ్రి మీరు అడిగినంత కట్నం ఇవ్వగలిగితేనే మనం ప్రయాణించే పడవ ముందుకెళ్తుంది, లేదంటే ఇక్కడే మునిగిపోతుంది. కార్తీక్ నిర్ఘాంతపోయాడు. ఒక పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయి ఇంత ధైర్యంగా, ఇంత పదునుగా మాట్లాడుతుందని అతను అస్సలు ఊహించలేదు. హాసిని గారు, నేనేం అని కార్తీక్ ఏదో చెబ్బోతూ ఉండగా హాసిని ఆపింది. ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వండి, నా మనసులో ఉన్నది చెప్పేస్తాను, ఆ తర్వాత మీ నిర్ణయం మీ ఇష్టం. ఇది నాకు 6వ పెళ్లి చూపులు. ప్రతిసారి నేను ఇలాగే అలంకరించుకొని ఒక బొమ్మలాగా వచ్చి నిలబడతాను. అందరూ చూస్తారు, బాగుందంటారు. ఆ తర్వాత నాన్నతో బేరాలు మొదలు పెడతారు. నాన్నగారికి ఉన్నది ఒక చిన్న
రిటైర్మెంట్ ఫండ్. ఆయన దాంతో ఎంత ఇచ్చుకోగలరో అంత చెబుతారు. కానీ అబ్బాయిల రేట్లు ఆకాశంలో ఉంటాయి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకొకరు డాక్టర్, ఇంకొకరు గవర్నమెంట్ ఎంప్లాయీ. మీ చదువులను, మీ ఉద్యోగాలను మార్కెట్లో పెట్టి అమ్ముకుంటున్నారు. మరి మమ్మల్ని ఏం చేస్తున్నారు? మమ్మల్ని కొంటున్నారా? ఆమె మాటలకు కార్తీక్ గుండెలో ఏదో తెలియని బాధ మొదలైంది. ఆమె ఆవేదన వెనక ఉన్న గాయం అతనికి అర్థమవుతుంది. హాసిని కళ్ళలోంచి నీళ్లు రాలాయి. కానీ ఆమె తుడుచుకోలేదు. అలాగే మాట్లాడుతూనే ఉంది. మీకు తెలుసా, ఒక మిడిల్ క్లాస్ తండ్రి తన కూతురి పెళ్లి కోసం పడే కష్టం ఎలా ఉంటుందో? నాన్నగారు రోజుకో బంధువుకి ఫోన్ చేసి అప్పు అడుగుతూ ఉంటే నా ప్రాణం పోయినంత పని అవుతుంది. ఆయన నా కోసం 10 మంది ముందు తలదించుకొని నిలబడ్డం నేను భరించలేకపోతున్నాను. పెళ్ళంటే ఏంటి కార్తిక్ గారు? 2 మనసులు కలవటం కదా. జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేయటం కదా. మరి ఆ తోడు కోసం డబ్బెందుకు? కట్నం ఇచ్చి తెచ్చుకునే తోడుకి ఆత్మాభిమానానికి ఉన్న విలువెంత? నా చదువు, నా సంస్కారం, నేనిచ్చే ప్రేమ మీకు సరిపోవా? కేవలం నా తండ్రి ఇచ్చే డబ్బులే నా విలువను నిర్ణయిస్తాయా? హాసిని గొంతు పూడుకపోయింది. ఆమె మాటలు తూటల్లా కార్తీక్ మనస్సుకు తాకుతున్నాయి. సమాజంలో జరుగుతున్న వాస్తవాన్ని ఒక అమ్మాయి తన కళ్ళ ముందు ఇంత పచ్చిగా, ఇంత భావోద్వేగంగా చెబుతూ ఉంటే అతను మంత్రముగ్ధుడై వింటున్నాడు. నేను ఒక మనిషిని, నాకు మనసుంది, భావాలున్నాయి. నన్ను అర్థం చేసుకుని నన్నుగా ప్రేమించే ఒక తోడు కావాలని నేను కళ్ళు కన్నాను. కానీ ఈ పెళ్లి చూపుల వ్యవస్థ నా కళ్ళన్నీ చెరిపేసింది. నన్ను ఒక అంగట్లో వస్తువులా మార్చేసింది. మీరందరూ వచ్చి నన్ను చూసి రేడు కట్టి వెళ్ళిపోతూ ఉంటే నాకు నాపైనే అసహ్యం వేస్తుంది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను మిమ్మల్ని చేసుకోను అని చెప్పాలని ఉంది. కానీ నా తండ్రి ముఖం చూసి ఆగిపోతున్నాను. ఆయన సంతోషం కోసం నా బాధను దిగమింగుకుంటున్నాను. హాసిని 2 చేతులతో ముఖం కప్పుకొని ఏడ్చేసింది. కార్తీక్ నెమ్మదిగా తన జోబులోంచి కర్చీఫ్ తీసి ఆమెకు అందించాడు. హాసిని దాన్ని తీసుకోలేదు. తన చీర కొంగుతోనే కళ్ళు తుడుచుకొని మళ్ళీ సూటిగా అతని వైపు చూసింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి కార్తీక్ గారు, కానీ నా పరిస్థితి ఇది. నేను మీకు ఒకటి స్పష్టంగా చెప్పాలనుకున్నాను. మీరు కిందికి వెళ్ళి మీ అమ్మ నాన్నలతో మాట్లాడి వాళ్ళు ఒక రేటు చెప్పి నాన్నగారు ఇవ్వలేను అని చేతులెత్తేసి ఇదంతా జరగటం నాకు ఇష్టం లేదు. మీకు నేను నచ్చకపోయినా, లేక నేను మాట్లాడిన తీరు మీ కోపం తెప్పించినా దయచేసి ఇక్కడే చెప్పేయండి. మాకు మీ అమ్మాయి నచ్చలేదు అని నేరుగా చెప్పండి. లేదా మాకు డబ్బు కావాలి, మీ నాన్నగారు ఇవ్వలేరు కాబట్టి ఈ సంబంధం వద్దు అని చెప్పేయండి. అంతేకాని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత బ్రోకర్ ద్వారా కబురు పంపకండి. ఆ 2 రోజులు నాన్నగారు పడే టెన్షన్ వాళ్ళు వద్దు అని చెప్పగానే ఆయన కళ్ళల్లో కనిపించే శూన్యం నేను మళ్ళీ చూడలేను. ప్లీజ్ మీకు దండం పెడతాను, ఏదైనా సరే సమాధానం ఇక్కడే ఇప్పుడే చెప్పేసి వెళ్ళండి. మీ రిజెక్ట్ని నేను ధైర్యంగా స్వీకరిస్తాను. హాసిని మాటలు ముగించి తలదించుకొని చేతులు 2 ఒళ్ళో పెట్టుకుని నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. తను ఏం చేసిందో ఆమెకు అర్థమవుతుంది. ఒక మంచి సంబంధాన్ని తన చేతులారా పాడు చేసుకున్నానని తెలుసు. కానీ ఆమె ఆత్మగౌరవం ఆమెను అలా మాట్లాడేలా చేసింది. కార్తీక్ చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. అతని కళ్ళు హాసిని వైపు ఆగిపోయాయి. ఆమె అందం చూసి అతను మొదటి ఆకర్షణకు లోనయ్యాడు. కానీ ఇప్పుడు ఆమె ధైర్యం, ఆమె ఆత్మాభిమానం, తన తండ్రి పట్ల ఆమెకున్న ప్రేమ చూసి అతను ఆమె వ్యక్తిత్వానికి దాసోహం అన్నాడు. నేటి రోజుల్లో డబ్బుల కోసం, హోదా కోసం పాకులాడే అమ్మాయిలను ఎంతోమందిని చూశాడతను. కానీ తన ఆత్మగౌరవం కోసం, తన తండ్రి పరువు కోసం ఒక అబ్బాయి ముఖం మీదే ఇంత ధైర్యంగా నిలదీసిన అమ్మాయిని అతను మొదటిసారి చూస్తున్నాడు. నిశ్శబ్దం కొనసాగుతుంది. తోటలోని ఆకుల గల్లగలలు తప్ప మరే శబ్దం లేదు. హాసిని నెమ్మదిగా తలపైకెత్తి చూసింది. కార్తీక్ మొహంలో ఏ భావము లేదు. అతను చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడు. ఏంటి కార్తీక్ గారు ఆలోచిస్తున్నారు? నా మాటలు మీకు కోపం తెప్పించాయా? అయితే నన్ను క్షమించండి, నేను మరేం మాట్లాడను. మనం కిందకి వెళ్దాం అని లేవబోయింది హాసిని.
ఒక్క నిమిషం హాసిని గారు. కార్తీక్ గొంతు స్థిరంగా గంభీరంగా వినిపించింది. హాసిని ఆగిపోయి అతని వైపు చూసింది. కార్తీక్ తన కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో ఒక స్పష్టత ఉంది. అతను ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, మీరు అడిగారు కదా, సమాధానం ఇప్పుడే ఇక్కడే చెప్పమని. చెబుతున్నాను వినండి అని అన్నాడు. హాసిని గుండె లయ తప్పింది. తన ఊహ నిజం కాబోతుంది. అతను తన్ను రిజెక్ట్ చేయబోతున్నాడు. తన తండ్రి మళ్ళీ నిరాశపడబోతున్నాడు. కాంతను మానసికంగా సిద్ధమైంది. చెప్పండి అంది ధైర్యాన్ని కూడదీసుకొని. హాసిని గారు, కార్తీక్ గొంతులో ఎలాంటి కోపం లేదు. పైగా ఒక విధమైన ప్రశాంతత, గౌరవం ప్రధ్వనిస్తున్నాయి. మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. ఈ సమాజంలో జరుగుతున్న వాస్తవాన్ని ఎవరింత పచ్చిగా, ఇంత ధైర్యంగా చెప్పలేరు. మీరన్నట్టుగానే ఈ పెళ్లి చూపుల వ్యవస్థ ఒక వ్యాపారంగా మారిపోయిన మాట వాస్తవమే. కానీ ఒక చిన్న విషయం. హాసిని గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతనేం చెప్పబోతాడా అని రెప్పవేయకుండా చూస్తుంది. కార్తీక్ నెమ్మదిగా ఆమె వైపు అడుగులు వేసి ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అన్నాడు. అందరూ మగాళ్ళు ఒకేలా ఉండరు హాసిని గారు. అందరూ తల్లిదండ్రులు కట్నం కోసం ఆశపడరు. నాన్నగారు నన్ను ఒక మంచి స్థాయిలో నిలబెట్టడానికి ఎంతో కష్టపడ్డారు. నేనిప్పుడు నెలకు లక్షలు సంపాదిస్తున్నాను. నాకు డబ్బుకి ఎలాంటి లోటు లేదు. నేను ఇక్కడికి వచ్చింది నా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి కాదు, నా జీవితాన్ని పంచుకునే ఒక నిజమైన తోడు కోసం, నా కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఒక స్నేహితురాలి కోసం, ఒక ఇంటిని, ఒక కుటుంబాన్ని తన ప్రేమతో నిలబెట్టగలం ఒక బాధ్యతాయుతమైన అమ్మాయి కోసం. హాసిని ఆశ్చర్యంగా వింటుంది. ఆమెకు తన చెవులను తానే నమ్మలేకపోతుంది. మీ ఫోటో చూసినప్పుడే నాకు మీరంటే ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. కానీ ఇప్పుడు మీ మాటలు విన్నాక, మీ ఆత్మాభిమానం చూశాక, మీ తండ్రి పట్ల మీకు ఉన్న అపారమైన ప్రేమ చూశాక నా అభిప్రాయం గౌరవంగా మారింది. నాకు కావాల్సింది నా మాటలకు తల ఊపే ఒక బానిస కాదు, తప్పు జరిగితే ఎదిరించి నిలదీసే ఒక ధైర్యవంతురాలు. ఆ ధైర్యం మీలో పుష్కలంగా ఉంది. మీరు అడిగారు కదా నా సమాధానం ఇప్పుడే చెప్పమని. నా సమాధానం ఎస్. మీరు నాకు అన్ని విధాలా నచ్చారు. మీ నాన్నగారు ₹1 కట్నం ఇవ్వకపోయినా ఈ పెళ్ళికి నేను సిద్ధం. కార్తీక్ మాటలు వినగానే హాసిని కళ్ళల్లోంచి ఆపుకోలేనంత కన్నీళ్లు ఉబికి వచ్చాయి. ఇన్నాళ్ళుగా ఆమె పడిన మానసిక క్షోభ, అవమానాలు, భయాలు అన్నీ ఆ కన్నీళ్ల రూపంలో కరిగిపోతున్నాయి. ఒక మనిషి తనను, తన మనస్సును ఇంతలా అర్థం చేసుకుంటాడని ఆమె కల్లో కూడా ఊహించలేదు. కార్తీక్ గారు, మీరు నిజంగా చెబుతున్నారా, లేక నన్ను ఓదార్చడానికి? హాసిని మాటలు తడబడుతున్నాయి. కార్తీక్ చిన్నగా నవ్వి, నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు హాసిని. నిజం చెప్పాలంటే మా అమ్మ నాన్నలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకు కావాల్సింది ఒక మంచి కోడలు, ఒక కూతురు లాంటి అమ్మాయి. వాళ్ళెప్పుడూ డబ్బు వెనక పరిగెత్తలేదు, నన్ను అలా పెంచలేదు. పదండి కిందకు వెళ్దాం, ఈ ఆనందాన్ని వాళ్ళతో పంచుకుందాం అంటూ దారి తీశాడు. హాసిని మనసులో ఏదో తెలియని ఒక తీయని భావన. ఒక పక్క ఆనందం, మరో పక్క అతని వ్యక్తిత్వం పట్ల ఆరాధన. నెమ్మదిగా అతని వెంటే మెట్లు దిగుతూ కిందకు వచ్చింది. కింద హాల్లో వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. రాఘవరావు గారు దేవుడి పటం వైపు చూస్తూ మనసులోనే ఏవో ప్రార్థనలు చేసుకున్నారు. పార్వతమ్మ గారి చూపులు మెట్ల వైపే ఉన్నాయి. కార్తీక్ తల్లిదండ్రులు సుబ్బారావు, సుమతి గారు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకున్నారు. కార్తీక్ హాసిని కిందకు రాగానే అందరి కళ్ళు వాళ్ళ వైపు తిరిగాయి. హాసిని కళ్ళల్లో నీళ్ళు ఉండటం చూసి రాఘవరావు గారి గుండె ఆగిపోయినంత పనింది. మళ్ళీ సంబంధం చెడిపోయిందా? ఈ అబ్బాయి ఏమైనా కఠినంగా మాట్లాడా అని ఆయన మనసులో 1000 ప్రశ్నలు. సుబ్బారావు గారు కార్తీక్ వైపు చూసి, ఏంట్రా కార్తీక్, మాట్లాడుకున్నారా? నీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. కార్తీక్ నవ్వుతూ, నాకు అమ్మాయి బాగా నచ్చింది నాన్న. హాసిని నా జీవితానికి కరెక్ట్గా సరిపోతుందని నా నమ్మకం అన్నాడు స్పష్టంగా. ఆ మాట వినగానే రాఘవరావు గారికి, పార్వతమ్మ గారికి ప్రాణం లేచి వచ్చినంత పనైంది. కానీ వెంటనే రాఘవరావు గారి మదిలో కట్నం ఆలోచన మొదలైంది. ఆయన నెమ్మదిగా చేతులు కట్టుకుని సుబ్బారావు గారి వైపు చూస్తూ,
చాలా సంతోషమండి. మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చడం మా అదృష్టం. కానీ మీ అంత స్థాయి వాళ్ళం కాదండి మేము. నేనొక చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. నా దగ్గర పెద్దగా ఆస్తులు లేవు. నేను ఇవ్వగలిగింది అంటూ మాటలు పూర్తి చేయలేకపోయారు. సుబ్బారావు గారు వెంటనే కల్పించుకొని చేతులు పైకెత్తి ఆయన్ను ఆపుతూ, రాఘవరావు గారు, అక్కడే ఆపండి. మేం మీ దగ్గరకు వచ్చింది బేరాలు ఆడుకోవడానికి కాదు. మా వాడికి మంచి చదువు, ఉద్యోగం, సంస్కారం అన్నీ ఇచ్చాము. వాడికి డబ్బు సంపాదించే సత్తా ఉంది. మాకు కావలసింది మీ ఆస్తులు కాదండి, మీ అమ్మాయి. ఇలాంటి సంస్కారవంతమైన చదువున్న అమ్మాయిని మా కోడలిగా పంపితే చాలు. మీరు కట్నం కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మా ఇంటి మహాలక్ష్మిని మేమెంతో గౌరవంగా తీసుకెళ్తాము అని గంభీరంగా ఎంతో ఆప్యాయంగా చెప్పారు. ఆ మాటలకు రాఘవరావు గారు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఇన్నాళ్ళు తన వేదనకు ఒక పరిష్కారం దొరికినందుకు, తన కూతుర్ని అర్థం చేసుకుని ఒక గొప్ప కుటుంబం దొరికినందుకు ఆయన మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. ఆయన వెళ్ళి సుబ్బారావు గారి చేతులు పట్టుకొని, మీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకునేనండి అని ఏడ్చేశారు. సుబ్బారావు గారు ఆయన్ను ఆప్యాయంగా హత్తుకొని, అలా అనకండి వియంకులు, మనకిక ఒక కొత్త బంధం మొదలైంది. ఈ కన్నీళ్లు కాదు, ఆనందంగా ఉండవలసిన సమయం ఇది అన్నారు నవ్వుతూ. సుమతి గారు లేచి వెళ్ళి హాసిని తల నిమిరి దిష్టి తీసినట్టుగా చేతులు విరిచి, నా కూతురు లేదన్న లోటును నువ్వు తీర్చాలమ్మా. నువ్వు మా ఇంటికి కోడలివి కాదు, కూతురివి అని ప్రేమగా హత్తుకున్నారు. హాసిని మనసు ఆనందంతో నిండిపోయింది. ఆమె చూపులు కార్తీక్ వైపు మళ్ళాయి. కార్తీక్ కూడా ఆమెను చూస్తూ చిరునవ్వు చిందిస్తున్నాడు. ఆ క్షణం హాసిని హృదయంలో కార్తీక్ పట్ల ఒక బలమైన ప్రేమ అంకురించింది. తర్వాత బంధువులందరికీ స్వీట్లు పంచారు. ముహూర్తాలు పెట్టుకోవడానికి ఒక మంచి రోజు చూసుకుందామని చెప్పి కార్తీక్ వాళ్ళు బయలుదేరారు. కారు ఎక్కే ముందు కార్తీక్ హాసిని వైపు చూసి కళ్ళతోనే వీడుకోలు పలికాడు. హాసిని పెదవులపై ఒక అందమైన సిగ్గు మొగ్గు తొడిగింది. ఆ రాత్రి రాఘవరావు గారి ఇల్లు ఎంతో పండగలా ఉంది. పార్వతమ్మ గారు ఎంతో సంతోషంగా వంటలు చేస్తున్నారు. రాఘవరావు గారు ఫోన్లో బంధువులందరికీ ఈ శుభవార్త చెబుతున్నారు. హాసిని తన గదిలో ఒంటరిగా కూర్చుని పగలు జరిగిన విషయాల్ని తలుచుకుంటుంది. అప్పుడే ఆమె ఫోన్ మోగింది. తెలియని నెంబర్. ఫోన్ ఎత్తి హలో అంది. హలో, యాంగ్రీ బర్డ్ గారేనా మాట్లాడుతుంది? అవతల నుంచి కార్తీక్ గొంతులో చిలిపిదనం. హాసిని ముఖంలో ఆనందం, కాస్త సిగ్గు. ఏంటి అప్పుడే పేర్లు కూడా పెట్టేశారా అంది నవ్వుతూ. మరేంటి అంతలా నా మీద క్లాస్ తీసుకుంటే ఇంకేమనాలి? మేడ మీద మీ మాటలు వింటుంటే మా ఆఫీస్లో మా బాస్ ఇచ్చే ప్రజెంటేషన్ కన్నా పవర్ఫుల్గా అనిపించాయి అన్నాడు కార్తీకం. హాసిని చిన్నగా నవ్వి, నన్ను క్షమించండి కార్తీక్ గారు, నిజంగా నా సమయంలో నేను కోపంలో ఏదేదో మాట్లాడేశాను. మీరు నా మాటలను తప్పుగా అర్థం చేసుకోకుండా నన్ను మెచ్చుకోవటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, నన్ను నా కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు. హాసిని, ఇందులో థ్యాంక్ యూలు ఏమీ లేవు. నేను మొదటి నుంచి అనుకునేవాణ్ణి, నా భార్య నా నీడలా కాకుండా నా తోడుగా ఉండాలని, తనకంటూ ఒక అభిప్రాయం, దానికోసం నిలబడే ధైర్యం ఉండాలని. నిన్ను చూశాక నా అన్వేషణ ముగిసింది అనిపించింది. ఇక మీదట మన మధ్య ఫార్మాలిటీస్ వద్దు. నా గతం నీ గతం, మన ఇష్టాలు, మన భవిష్యత్తు గురించి మనం చాలా మాట్లాడుకోవాలి అన్నాడు కార్తీక్ ఎంతో సాన్నిహిత్యంగా. ఆ రాత్రి వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. హాసిని తన కాలేజ్ విశేషాలు, తన విద్యార్థుల గురించి చెప్పింది. కార్తీక్ తన ఆఫీస్ టెన్షన్స్, బెంగళూరు జీవితం గురించి చెప్పాడు. హాసిని ఉద్యోగం చేయటం గురించి కార్తీక్కి ఎలాంటి అభ్యంతరం లేదని, పెళ్లి తర్వాత ఆమెకు బెంగళూరులో మంచి కాలేజీలో జాబ్ చేసుకునే బాధ తందని భరోసా ఇచ్చాడు. ఒకరినొకరు ఎంతగానో అర్థం చేసుకుంటున్నారు. హాసినికి మొదటిసారిగా ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉంటే ఎంతో భద్రంగా, స్వేచ్ఛగా అనిపించింది. కొద్ది రోజుల్లోనే ఇరు కుటుంబాలు కూర్చుని నిశ్చితార్థానికి ముహూర్తం నిశ్చయించారు. నిశ్చితార్థం హాసిని వాళ్ళ ఊర్లోని ఒక చిన్న ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. హాసిని ఆకుపచ్చ రంగు పట్టుచీరలో అప్సరసల ముస్తాబైంది. కార్తీక్ సాంప్రదాయమైన కుర్తా పైజామాలో
ఎంతో హుందాగా కనిపిస్తున్నాడు. ఫంక్షన్ హాల్ అంతా బంధుమిత్రులతో సందడిగా ఉంది. వేదిక మీద ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు. పూజారి మంత్రాలు చదువుతున్నారు. కార్తీక్ నెమ్మదిగా హాసిని వైపు వంగి గుసగుసగా అన్నాడు. చీరలో చాలా బాగున్నావు, కాకపోతే ఆ రోజు మేడ మీద ఉన్న కోపం మిస్ అవుతున్నాను. హాసిని సిగ్గుతో తలదించుకొని, ఇప్పుడు కోపం లేదు కదా, అంత ప్రశాంతతే. మీరు ఇలా పొగుడుతూ ఉంటే నాకేదో కంగారుగా ఉంది అంది చిన్న స్వరంతో. అలవాటు చేసుకో హాసిని, జీవితాంతా నిన్ను ఇలాగే చూసుకోవాలని నిర్ణయించుకున్నాను అన్నాడు కార్తీక్ ఆమె కళ్ళల్లోకి గాఢంగా చూస్తూ. ఉంగరాలు మార్చుకునే సమయం వచ్చింది. హాసిని చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. కార్తీక్ ఆమె చేతిని చాలా సున్నితంగా పట్టుకొని ఆమె వేలికి ఒక అందమైన డైమండ్ రింగ్ తొడిగాడు. ఆ స్పర్శకు హాసిని శరీరంలో ఒక కరెంటు పాకినట్టయింది. తర్వాత హాసిని కూడా కార్తీక్ వేలికి ఉంగరం తొడిగింది. అందరూ చప్పట్లు కొట్టి ఆశీర్వదించారు. నిశ్చితార్థం తర్వాత పెళ్ళికి ఇంకా 2 నెలల సమయం ఉంది. ఈ 2 నెలలు వాళ్ళ జీవితంలో ఒక మధురమైన అధ్యాయం. ప్రతిరోజు ఫోన్ కాల్స్, మెసేజ్లతో వాళ్ళ బంధం మరింత బలపడింది. కార్తీక్ బెంగళూరులో ఉన్నప్పటికీ వీకెండ్ రాగానే హైదరాబాద్ వచ్చి హాసిని కలిసేవాడు. ఒక శనివారం కార్తీక్ హాసిని ఒక మంచి రెస్టారెంట్కు లంచ్కు తీసుకెళ్లాడు. వాళ్ళిద్దరికి ఒంటరిగా గడపడానికి ఇదే తొలి అవకాశం. రెస్టారెంట్ చాలా ప్రశాంతంగా క్లాసిక్గా ఉంది. లైట్ మ్యూజిక్ ప్లే అవుతుంది. చెప్పు హాసిని, పెళ్లి తర్వాత నీ ప్లాన్స్ ఏంటి? అంటే నీ కెరియర్ పరంగా అడిగాడు కార్తీక్ మెనూ కార్డ్ చూస్తూ. నాకు టీచింగ్ అంటే ప్రాణం కార్తీక్. ఎంత టెన్షన్లో ఉన్నా స్టూడెంట్స్తో ఉంటే అన్నీ మర్చిపోతాను. బెంగళూరు వచ్చాక కూడా ఏదైనా మంచి కాలేజీలో అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను అంది హాసిని ఎంతో ఉత్సాహంగా. అదో పెద్ద విషయం కాదులే. నా ఫ్రెండ్స్కి అక్కడ కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో కాంటాక్ట్స్ ఉన్నాయి. నీ రెజ్యూమ్ పంపితే ఈజీగా జాబ్ వస్తుంది. కానీ ఇన్నాళ్ళు నువ్వు హైదరాబాద్కి అలవాటు పడ్డావు. కొత్త ఊరు, కొత్త వాతావరణం, ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తావో అని చిన్న ఆలోచన అన్నాడు కార్తీక్ శ్రద్ధగా. హాసిని నవ్వుతూ, మీరు తోడుంటే నాకు ఏ ఊరైనా ఒకటే కార్తీక్. నాకంటూ ఒక ప్రపంచం ఉంది అంటే అది మీరే. మీ ప్రేమ, మీ భరోసా ఉంటే నేను ఎలాంటి కొత్త వాతావరణానికైనా అలవాటు పడగలను అని అంది. ఆమె కళ్ళల్లో అపారమైన నమ్మకం కనిపిస్తుంది. కార్తీక్ అమ్మ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నీ నమ్మకాన్ని నేను ఎప్పటికీ వమ్ము చేయను హాసిని. నీ ప్రతి అడుగులో నేను తోడుగా ఉంటాను. మన జీవితం ఒక అందమైన ప్రయాణంలో సాగాలి. ఇలా వాళ్ళ మధ్య ఒక అద్భుతమైన అవగాహన, గాఢమైన ప్రేమ ఏర్పడ్డాయి. హాసిని తల్లిదండ్రులు కూడా ఈ మార్పును గమనించి ఎంతో సంతోషిస్తున్నారు. ఒకప్పుడు పెళ్లి పేరు చెబితేనే భయపడిపోయిన తమ కూతురు ఇప్పుడు ఎంతో సంతోషంగా పెళ్లి కోసం ఎదురు చూడడం వాళ్లకు కనుల పండగగా ఉంది. పెళ్లికి 10 రోజుల ముందు కార్తీక్ వాళ్ళ కుటుంబం పెళ్లి పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. ఇరు కుటుంబాలు కలిసి షాపింగ్కి వెళ్ళటం, బంధువులను ఆహ్వానించడం వంటి పనులతో ఇల్లంతా హడావిడిగా ఉంది. కార్తీక్ హాసిని పెళ్లి బట్టలు సెలెక్ట్ చేసుకోవడానికి ఒక పెద్ద మాల్కి వెళ్ళారు. హాసిని రంగురంగుల పట్టు చీరలు చూసి కన్ఫ్యూజ్ అవుతుంది. కార్తీక్ ఒక పక్కన కూర్చుని ఆమె సరదాగా గమనిస్తున్నాడు. కార్తీక్, ఈ రెడ్ కలర్ బాగుందా, లేక ఈ పికాక్ బ్లూనా అని 2 చీరలు తన మీద వేసుకుని అడిగింది హాసిని. నీకేది నచ్చితే అది తీసుకో హాసిని. నువ్వే రంగు కట్టినా నా కళ్ళకు అందంగానే కనిపిస్తావు అన్నాడు కార్తీక్ నవ్వుతూ. అలా అంటే ఎలా? మీకు నచ్చింది నేను కట్టాలి కదా అంటూ బుంగమూతి పెట్టింది హాసిని. సరే అయితే ఆ బ్లూ కలర్ తీసుకో, అది నీకు చాలా బ్రైట్గా రాయల్గా ఉంది అన్నారు కార్తీకం. హాసిని వెంటనే అదే ఫైనల్ చేసింది. షాపింగ్ పూర్తయ్యాక ఇద్దరు ఐస్ క్రీమ్ తింటూ అలా కొంత దూరం నడిచారు. చల్లటి సాయంత్రం గాల్లో ఒక రకమైన ఆనందం పరుచుకొని ఉంది. హాసిని, ఒక చిన్న రిక్వెస్ట్ అన్నాడు కార్తీక్ కాస్త సీరియస్గా. ఏంటి కార్తీక్ అని అడిగింది హాసిని ఐస్ క్రీమ్ తింటూనే. పెళ్లి తర్వాత నువ్వు మా అమ్మ నాన్నలను నీ సొంత అమ్మ నాన్నలాగానే చూసుకోవాలి. వాళ్ళెప్పుడు నన్ను వదిలి ఉండలేదు. నీకేమైనా ఇబ్బంది అనిపిస్తే నాకు నేరుగా చెప్పు, కానీ వాళ్ళను మాత్రం ఎప్పుడు దూరం చేయకు. హాసిని ఆగి
కార్తీక్ కళ్ళలోకి చూస్తుంది. మీరు ఇలా అడగటం నాకు కొంచెం బాధగా ఉంది కార్తీక్. వాళ్ళ నా అత్తమామలు కారు, నా కన్న తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. నన్ను నా నాన్నగారి కష్టాల నుంచి బయటపడేసి నన్ను ఇంతగా గౌరవించిన వాళ్ళను నేను ఎప్పటికీ పూజిస్తాను. మీరు ఈ విషయంలో ఎలాంటి భయం పెట్టుకోవద్దు. మీ ఇల్లు, మీ వాళ్ళు అన్నీ నావే. వాటిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. కార్తీక్ హాసిని మాటలతో మనసు తేలికపడింది. ఆమెను ఒక మంచి కోడలుగా తన ఇంటికి తీసుకువెళ్తున్నందుకు అతనికి ఎంతో గర్వంగా అనిపించింది. ఇద్దరు నవ్వుకుంటూ ఇంటికి చేరుకున్నారు. పెళ్లి రోజు దగ్గర పడుతుంది. ఇంట్లో బంధువుల కోలాహలం పెరిగింది. మెహందీ, సంగీత్ ఫంక్షన్స్తో రాఘవరావు గారి ఇల్లు సందడిగా ఉంది. హాసిని చేతులకు కార్తీక్ పేరుతో గోరింటాకు పెట్టుకుని మురిసిపోతుంది. ఈ పెళ్లి కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా మారబోతుంది. ఏ కట్నం లేకుండా కేవలం ప్రేమ, నమ్మకం, గౌరవం పునాదులుగా ఒక అద్భుతమైన జీవితం మొదలు కాబోతుంది. సరిగ్గా పెళ్లికి 2 రోజుల ముందు ఇంట్లో ఒక చిన్న ఊహించని సంఘటన జరిగింది. బంధువుల్లో ఒకరైన రాఘవరావు గారి బావగారు సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు. ఏంటో బావా, వాళ్ళు కట్నం వద్దన్నారని నువ్వు మరీ ఖర్చు తగ్గించేస్తున్నావు. వాళ్ళు పెద్దవాళ్ళు. రేపొద్దున ఎవరైనా ఏంటి ఇంత సింపుల్గా చేశారంటే వాళ్ళ పరువేం కావాలి? నువ్వు అప్పు చేసైనా సరే లాంఛనాలు గట్టిగా చేయాలి. లేదా రేపు పెళ్లిపీటల మీద ఏమైనా గొడవలు అవుతాయో ఏమో అని ఒక అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మాట రాఘవరావు గారి మనసులో ఒక చిన్న అలజడి రేపింది. నిజమే కదా, వాళ్ళు వద్దు అన్న తన స్థాయికి మించి మర్యాదలు చేయకపోతే రేపు కూతురికి ఏమైనా మాట వస్తుందేమో అన్న భయం అతన్ని ఆవహించింది. వెంటనే ఆయన తన వద్ద ఉన్న ఒక చిన్న స్థలాన్ని కుదవపెట్టి మరింత డబ్బు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. సత్యనారాయణ గారన్న మాటలు రాఘవరావు గారి మనసులో ఒక భయంకరమైన అలజడిని సృష్టించాయి. రాత్రంతా ఆయనకు నిద్ర పట్టలేదు. మంచం మీద అటు ఇటు పొర్లుతూ బావగారు అన్న మాటల్ని పదే పదే మన్నం చేసుకుంటున్నారు. అబ్బాయి వాళ్ళు కట్నం వద్దన్నారు కదా అని లాంఛనాలు కూడా సరిగ్గా చేయకపోతే పెళ్ళికి వచ్చే 100 మంది బంధువుల ముందు వాళ్ళ పరువు ఏం కావాలి? కట్నం తీసుకోకుండా ఇంత మంచి సంబంధం వచ్చినందుకు నువ్వే ముందుండి అన్నీ ఘనంగా చేయాలి. లేదంటే రేపు నీ కూతురికే తలవంపులు అని సత్యనారాయణ గారి హెచ్చరికలు ఆయన మెదల్లో మారుమోగుతున్నాయి. నిజమే కదా, సుబ్బారావు గారు ఎంతో గొప్ప మనసుతో కట్నం వద్దన్నారు. కానీ తన స్థాయికి మించి లాంఛనాలు చేయకపోతే రేపొద్దున పెళ్లిపీటల మీద ఎవరైనా ఏమైనా అంటే హాసిని అత్తగారింట్లో ఏదైనా మాట పడవలసి వస్తే ఒక మధ్యతరగతి తండ్రికి తన కూతురి భవిష్యత్తు గురించి వచ్చే సహజమైన భయం ఆయన ఆలోచనలను కమ్మేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్తీక్ వాళ్ళకి ఎలాంటి అసంతృప్తి కలగకూడదని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ఉదయం తెల్లవారగానే రాఘవరావు గారు ఎవరికి చెప్పకుండా సైకిల్ వేసుకొని బయటకు వెళ్ళారు. ఊరి చివర ఆయనకు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఒక చిన్న 2 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలం కాగితాలు తీసుకొని ఊర్లో వడ్డీ వ్యాపారం చేసే రామయ్య దగ్గరికి వెళ్ళారు. ఆ కాగితాలు కుదవపెట్టి 5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఆ డబ్బుతో నేరుగా నగల దుకాణానికి వెళ్ళి కార్తీక్ కోసం ఒక పెద్ద బంగారు గొలుసు, సుబ్బారావు గారికి ఉంగరం, సుమతి గారికి ఒక ఖరీదైన పట్టు చీరతో పాటు కొన్ని వస్తువులు కొనుగోలు చేశారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. రాఘవరావు గారు ఎంతో జాగ్రత్తగా ఆ నగల డబ్బాను తన ఇనుప బీరువాలో దాచిపెడుతూ ఉండగా వెనక నుంచి వచ్చిన హాసిని చూసింది. నాన్న, ఏంటిది? ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళారు? పెళ్లి పనులు వదిలేసి ఇలా ఎక్కడికి వెళ్ళొచ్చారు అని అడిగింది హాసిని సందేహంగా. రాఘవరావు గారు కంగారు పడుతూ, ఏమీ లేదమ్మా, చిన్న పని ఉంటే వెళ్ళాను. ఇవి రేపు కార్తీక్ బాబుకి వాళ్ళ అమ్మ నాన్నలకి ఇవ్వడానికి తీసుకున్న బట్టలు, చిన్న లాంఛనాలు అన్నారు తడబడుతూ. హాసిని మనసులో ఏదో తెలియని అనుమానం మొదలైంది. ఆమె నేరుగా బీరువా దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న డబ్బాలను తీసి చూసింది. అందులో ఉన్న పెద్ద బంగారు గొలుసు, ఖరీదైన ఉంగరం చూసి ఆమె ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. తండ్రి వైపు ఆశ్చర్యంగా చూసింది. నాన్న, ఏంటిది? కార్తీక్ వాళ్ళు కట్నం వద్దు, లాంఛనాలు వద్దు అని ఖచ్చితంగా చెప్పారు కదా.
మళ్ళీ మీరెందుకు ఇవన్నీ తెచ్చారు? పైగా ఇంత డబ్బు మీకెక్కడి నుంచి వచ్చింది? ఆమె గొంతులో ఆందోళన స్పష్టంగా తెలుస్తుంది. రాఘవరావు గారు కూతురి కళ్ళలకు చూడలేక తలదించుకున్నారు. అలా కాదమ్మా హాసిని, వాళ్ళు పెద్దవాళ్ళు. మనల్ని అర్థం చేసుకుని కట్నం వద్దన్నారు. కానీ మన మర్యాదలు మనం చెయ్యాలి కదా. రేపు పెళ్ళికి ఎంతోమంది వస్తారు. కట్నం తీసుకున్నందుకు కనీసం మర్యాదలు కూడా చేయలేదు అని ఎవరైనా వాళ్ళను విమర్శిస్తే అది మనకే కదా తలవంపు. అందుకే ఇవన్నీ మన పరువు కోసమేనమ్మా. పరువు కోసమా? ఎవరి పరువు కోసం నాన్నా? మన దగ్గర లేని డబ్బును అప్పు చేసి మరి కొనిస్తే పెరిగే పరువా అది? ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని గట్టిగా అడిగింది హాసిని. ఆమె మాటలకు వంటగదిలో ఉన్న పార్వతమ్మ గారు కూడా కంగారుగా బయటకు వచ్చారు. రాఘవరావు గారు కన్నీళ్లు పెట్టుకుంటూ, ఊరి చివర ఉన్న మన చిన్న స్థలాన్ని రామయ్య దగ్గర కుదవబెట్టానమ్మా. 5 లక్షలు అప్పు తెచ్చాను. నీ పెళ్ళి ఘనంగా జరగాలి. అత్తగారింట్లో నువ్వు తలెత్తుకొని తిరగాలి. ఈ మాత్రం కూడా చేయకపోతే నేను తండ్రిగా ఉండి ఏం లాభం తల్లి అని కర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నారు. ఈ మాట వినగానే హాసిని గుండె పగిలినంత పనైంది. సమాజం, బంధువులు అనే భయం తన తండ్రిని ఎంతలా పట్టి పీడిస్తుందో ఆమెకు అర్థమైంది. కార్తీక్ వాళ్ళు ఎంత మంచి వారైనా సరే ఈ సమాజం సృష్టించిన మర్యాదలు, లాంఛనాలనే పేరుతో మళ్ళీ తన తండ్రి అప్పుల పాలయ్యాడు. నాన్న, మీరు చేసిన పని వల్ల ఇప్పుడు నాకు తలవంపులు వస్తాయి. నా కోసం మీరు అప్పు చేశారు అన్న నిందను నేను భరించలేను. కట్నం లేకుండా ఆత్మగౌరవంతో నన్ను పెళ్లి చేసుకుంటారని నేను ఎంత సంబరపడ్డానో మీకు తెలుసా? ఇప్పుడు ఆ ఆనందాన్ని మీరే దూరం చేశారు. కార్తీక్కి తెలిస్తే ఆయన ఏమనుకుంటారు? మన మీద ఆయనకున్న నమ్మకం పోదా? హాసిని ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. పార్వతమ్మ గారు కూడా భర్త చేసిన పనికి బాధపడ్డారు. ఏమండి, పిల్ల ఎంత ఆనందంగా ఉందో చూశారు కదా. మీ బావగారి మాటలు విని ఇప్పుడు ఇదంతా అవసరమా మనకు? వాళ్ళకి ఈ విషయం తెలిస్తే మనల్ని ఏమనుకుంటారు అని ఆమె కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. గదిలో ఒంటరిగా ఉన్న హాసిని మనసు తీవ్రంగా రోధిస్తుంది. తన పెళ్లి కోసం తన తండ్రి అప్పుల పాలు కావటం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. కార్తీక్ దగ్గర ఏది దాచుకోకూడదని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. వెంటనే ఫోన్ తీసుకొని కార్తీక్ కాల్ చేసింది. హలో హాసిని, ఏంటి సంగతి? పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నావా? అవతల వైపు నుంచి కార్తీక్ గొంతు ఎంతో ఉత్సాహంగా వినిపించింది. కానీ హాసిని గొంతులో నుంచి మాట రావటం లేదు. కేవలం ఆమె ఏడుస్తున్న శబ్దం మాత్రమే కార్తీక్ వినిపించింది. హాసిని, హాసిని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్, నాకెంతో టెన్షన్గా ఉంది. విషయం ఏంటో చెప్పు. కార్తీక్ గొంతులో కంగారు. కార్తీక్, నన్ను క్షమించండి. నాన్నగారు మనకు తెలియకుండా ఒక పని చేశారు. వాళ్ళు లాంఛనాలు చేయకపోతే మీ పరువు పోతుందన్న భయంతో మాకున్న చిన్న స్థలాన్ని కుదవపెట్టి అప్పు తెచ్చారు. మీకు నగలు తీసుకున్నారు. నాకు ఇదంతా ఏమాత్రం ఇష్టం లేదు కార్తీక్. నేను ఎంత వద్దని బతిమలాన్నా ఆయన వినడం లేదు. సమాజం ఏమనుకుంటుందో అన్న భయం ఆయన్ని అలా చేయిస్తుంది అని కన్నీళ్ళ పర్యాంతమైంది హాసిని. కార్తీక్కి క్షణకాలం పాటు ఏమీ అర్థం కాలేదు. కానీ పరిస్థితి తీవ్రతను వెంటనే గ్రహించాడు. హాసిని తండ్రి తన కూతురి మీద ఉన్న ప్రేమతో, సమాజం పట్ల ఉన్న భయంతో ఈ పని చేశారని అతనికి అర్థమైంది. హాసిని, ప్లీజ్, నువ్వు ముందు ఏడవటం ఆపు. ఇందులో నీ తప్పు ఏమీ లేదు. మీ నాన్నగారిది కూడా తప్పు కాదు. ఈ సమాజం మధ్యతరగతి తల్లిదండ్రుల మనసుల్లో నాటిన భయం అది. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను. అరగంటలో నేను, మా నాన్నగారు మీ ఇంటికి వస్తున్నాం. అప్పటి వరకు నువ్వు ప్రశాంతంగా ఉండు అని ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేశాడు కార్తీక్. అరగంట తిరిగేసరికి కార్తీక్ సుబ్బారావు గారు, రాఘవరావు గారి ఇంటి ముందు కారు దిగారు. వాళ్ళని చూడగానే రాఘవరావు గారికి గుండె ఆగినంత పడైంది. హాసిని వాళ్లకు అన్నీ చెప్పేసిందా? వీళ్ళు పెళ్ళి క్యాన్సిల్ చేయడానికి వచ్చారా అన్న భయం ఆయన కాళ్ళను వణికించింది. చేతులు కట్టుకొని వాళ్ళను లోపలికి ఆహ్వానించారు. ఇంట్లో వాతావరణం చాలా గంభీరంగా ఉంది. హాసిని కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చింది. సుబ్బారావు గారు నేరుగా వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. ఆయన ముఖంలో కోపం లేదు, కానీ తీవ్రమైన బాధ కనిపిస్తుంది. ఏంటండి రాఘవరావు గారు, మీరు చేసిన పని న్యాయమేనా అడిగారు సుబ్బారావు గారు సూటిగా. రాఘవరావు గారు తలదించుకొని, నన్ను క్షమించండి బావగారు. నా కూతురికి
ఏ లోటు రాకూడదని, మీ పరువుకు ఎలాంటి భంగం కలగకూడదని నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి అన్నారు వణుకుతున్న గొంతుతో. సుబ్బారావు గారు లేచి నిలబడి రాఘవరావు గారి భుజం మీద చేయి వేశారు. మీరు మా పరువు తీయలేదండి, మా మనస్సు నొప్పించారు. మీ సంబంధం కలుపుకుంది మీ ఆస్తులు చూసి కాదు, మీ అమ్మాయిని చూసి అని మొదటి రోజు చెప్పాను కదా. అయినా సరే మమ్మల్ని నమ్మకుండా ఊర్లో వాళ్ళ మాటలు విని మీ స్థలాన్ని తాకట్టు పెడతారా? మీ కూతుర్ని కోడలుగా తీసుకెళ్తున్నామేమో, ఆమెను సంతోషంగా చూసుకోలేమన్న అపనమ్మకం మీకు ఇంకా ఉందా? ఆ మాటలకు రాఘవరావు గారి కళ్ళలో నుంచి నీళ్లు ధారగా కారాయి. అలా అనకండి బావగారు, నా భయం నాది. ఎవరైనా బంధువులు రేపు మీ ముందే ఏదైనా మాట అంటే నా కూతురు కుమిలిపోతుంది కదా అన్న ఒకే ఒక ఆరాటం, అంతే తప్ప మీ మీద అపనమ్మకం కాదండి. అప్పుడు కార్తీక్ ముందుకు వచ్చాడు. మామయ్య గారు, నేనొక మాట అడుగుతాను, సమాధానం చెబుతారా? నేను మీ హాసిని ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను. ఆమెకి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. నా భార్య సంతోషం కన్నా నా పెళ్ళికి వచ్చే 400 మంది బంధువుల మాటలు నాకు ముఖ్యం అనుకుంటున్నారా? మా బంధువుల్లో ఎవరైనా లాంఛనాల గురించి అడిగితే వాళ్లకు సమాధానం చెప్పే ధైర్యం నాకుంది. దయచేసి మీరు ఆ నగల డబ్బులు తీసుకురండి అని అన్నాడు. రాఘవరావు గారు మౌనంగా లోపలికి వెళ్ళి బీరువాలో ఉన్న నగల డబ్బాను తీసుకువచ్చి కార్తీక్ చేతిలో పెట్టాడు. కార్తీక్ వాటిని సుబ్బారావు గారి చేతికి ఇచ్చాడు. సుబ్బారావు గారు ఆ డబ్బాలను తిరిగి రాఘవరావు గారి చేతిలో పెడుతూ, ఇవి తీసుకువెళ్ళి దుకాణంలో ఇచ్చేసి మీ డబ్బులు మీరు తీసుకోండి. ఆ డబ్బు తీసుకెళ్ళి మీ స్థలం కాగితాలు మీరు విడిపించుకోండి. మీరు మాకు ఇవ్వవలసిన అసలైన లాంఛనం, అసలైన ఆస్తి మీ అమ్మాయి. మా ఇంటికి మహాలక్ష్మీదేవిలా రాబోతున్న మీ అమ్మాయి ఆనందమే మాకు అతి పెద్ద బహుమతి. మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసి మమ్మల్ని పరాయి వాళ్ళను చేయకండి అన్నారు ఎంతో ఆప్యాయంగా. ఈ సంఘటనతో రాఘవరావు గారి గుండె మీద ఉన్న ఒక పెద్ద భారం దించినట్టయింది. ఆయన ఇద్దరు చేతులు పట్టుకుని కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. సమాజం ఏమనుకుంటుందో అన్న తన భయానికి కార్తీక్ కుటుంబం తమ గొప్ప మనస్సు శాశ్వతంగా తెరదించింది. కార్తీక్ నెమ్మదిగా హాసిని దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఇంకా కన్నీళ్ల పర్యాంతం అవుతూనే ఉంది. ఎందుకు హాసిని ఇంకా ఏడుస్తున్నావు? అంతా సెట్ అయిపోయింది కదా, ఇక ఆ కన్నీళ్లు ఆపు, కాస్త నవ్వొచ్చు కదా అన్నాడు చిలిపిగా. హాసిని నవ్వుతూ కళ్ళు తుడుచుకుంది. నాకు మాటలు రావటం లేదు కార్తీక్. మీ అమ్మ నాన్నల గొప్పతనం చూస్తుంటే నేను చేసుకోబోయేది ఒక మనిషిని కాదు, ఒక అద్భుతాన్ని అనిపిస్తుంది. నేను నిజంగా అదృష్టవంతురాల్ని. అదృష్టం నాది హాసిని. నీలాంటి నిజాయితీ ఉన్న అమ్మాయి నా జీవితంలోకి రావటం నా అదృష్టం. సరే, ఇక పెళ్లి పనుల మీద దృష్టి పెట్టు. ఇంకో 2 రోజుల్లో నువ్వు నా సొంతం కాబోతున్నావు. ఇక నీ ముఖంలో ఎలాంటి బాధ నాకు కనిపించకూడదు అని ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. అందరి ముఖాల్లోనూ మళ్ళీ ఆనందం వెల్లివిరిసింది. సత్యనారాయణ లాంటి వాళ్ళు సమాజంలో ఎన్ని అపోహలు సృష్టించినా సరైన అవగాహన, స్వచ్ఛమైన ప్రేమ ఉంటే వాటిని సులభంగా ఎదుర్కోవచ్చని కార్తీక్ నిరూపించాడు. పెళ్లి రోజు రాని వచ్చింది. కళ్యాణ మండపం బంధుమిత్రులతో కిటకిటలాడుతుంది. సన్నాయి మేళం, వేద మంత్రాల ఘోషతో వాతావరణం అంతా పవిత్రంగా మారింది. హాసిని ఎర్రటి పట్టుచీరలో మెల్లో పూలమాలతో అచ్చం సీతమ్మ వార్లా వెలిగిపోతుంది. కార్తీక్ పట్టు దోవతలో పెళ్ళికొడుగ్గా రాస ముట్టుపడేలా ఉన్నాడు. పెళ్లిపీటల మీద కూర్చున్న ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చిరునవ్వులు చిందిస్తున్నారు. హాసిని తండ్రి రాఘవరావు గారి ముఖంలో ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేదు. తన కూతుర్ని అత్యంత సురక్షితమైన చేతుల్లో పెడుతున్నాను అన్న ప్రశాంతం, గర్వం ఆయన కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. జీలకర్ర బెల్లం పెట్టే అద్భుతమైన ఘట్టం వచ్చింది. పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉండగా కార్తీక్, హాసిని ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. ఆ క్షణంలో వారిద్దరి మనసులు ఒకటే అనుకున్నాయి. సమాజం గీసిన గీతలను చెరిపేసి కేవలం ప్రేమ, నమ్మకం అనే పునాదుల మీద మన కొత్త జీవితాన్ని నిర్మించుకుందామని. పెళ్లి తంతు ముగిసింది. హాసిని అప్పగింతల సమయం. ఒక ఆడపిల్ల తండ్రికి తన జీవితంలో అత్యంత కష్టమైన, అదే సమయంలో అత్యంత భావోద్వేగపూరితమైన ఘట్టం ఇది. రాఘవరావు గారు కార్తీక్ చేతులు పట్టుకొని కన్నీళ్లతో, నా కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకో బాబు అని చెబుతూ ఉంటే అక్కడ ఉన్న వారందరి కళ్ళు చెమర్చాయి.
కార్తీక్ ఆయన చేతులు గట్టిగా పట్టుకొని, మామయ్య గారు, మీరు నాకు ఒక భార్యను మాత్రమే ఇవ్వలేదు, మా ఇంటికి ఒక మహాలక్ష్మినిచ్చారు. తన కంట్లో నుంచి ఎప్పుడు ఆనంద బాష్పాలు తప్ప మరో కన్నీటి చుక్క రానివ్వను. ఇది నా మాట అని భరోసా ఇచ్చాడు. హాసిని తన తల్లిదండ్రులను హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. పార్వతమ్మ గారు కూతుర్ని ఓదారుస్తూ, అత్తమామలను సొంత తల్లిదండ్రులా చూసుకోమ్మా అని బుద్ధి చెప్పారు. సుమతి గారు హాసిని భుజం చుట్టూ చేయి వేసి, నాకిన్నాళ్ళు కూతురు లేదు అన్న లోటు ఉండేది. ఈరోజు ఆ దేవుడు నిన్ను నా కూతురిగా పంపించాడు. పదమ్మ మన ఇంటికి వెళ్దాం అంటే ఎంతో ఆప్యాయంగా కారు ఎక్కించారు. కారు కదులుతుంది. హాసిని వెనక్కి తిరిగి తన తల్లిదండ్రులను, తన ఇంటిని కన్నీళ్లతో చూస్తుంది. కారు నెమ్మదిగా దూరం వెళ్తూ ఉండగా కార్తీకమ్మ చెయ్యి పట్టుకుని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఏడవకు హాసిని, ఇది ఒక ముగింపు కాదు, మన అందమైన ప్రయాణానికి ఒక కొత్త ఆరంభం అన్నాడు ఆమె కన్నీళ్లను తుడుస్తూ. కారు నెమ్మదిగా ప్రయాణిస్తూ సుబ్బారావు గారి ఇంటి ముందు ఆగింది. ఆ ఇల్లు పూలదండలతో, మామిడి తోరణాలతో, విద్యుత్ దీపాలతో కలకల్లాడుతుంది. కారు దిగ్గానే బంధువుల కోలాహలం, మంగళ వాయిద్యాల శబ్దాలు హాసినికి స్వాగతం పలికాయి. సుమతి గారి ముఖమంతా చిరునవ్వుతో, చేతిలో హారతి పళ్ళెంతో ఎదురువచ్చారు. కార్తీక్, హాసిని పక్కపక్క నిలబడ్డారు. సుమతి గారు వారిద్దరికీ దిష్టి తీసి హారతి ఇచ్చారు. రామ్మ, లోపలికి రా. ఇన్నాళ్ళు ఇల్లు ఒక ఇల్లాలు కోసం ఎదురు చూసింది. ఈరోజు కుడికాలు పెట్టి లోపలికి రా తల్లి అంటే ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. హాసిని గుమ్మం దగ్గర ఉన్న బియ్యం కుండను కుడికాలుతో నెమ్మదిగా తాకి లోపలికి అడుగుపెట్టింది. ఆ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే ఆమెకేదో తెలియని ప్రశాంతత, భద్రత అనిపించాయి. బంధువులందరూ నవ్వుతూ ఆమెను పలకరించారు. సుబ్బారావు గారి దగ్గరుండి అందరికీ హాసిని పరిచయం చేశారు. మా కోడలు గోళ్ళు మెల్లేసి తెలుసా, ఎంతో బుద్ధిమంతురాలు అని ఆయన చెబుతూ ఉంటే ఆయన గొంతులో ఉన్న గర్వం హాసిని మనసును తాకింది. కట్నం తేలేదని దెప్పొడిచి అత్తమామలు ఉన్న ఈ సమాజంలో నా చదువును, నా గుణాన్ని చూసి గర్వపడే అత్తమామలు దొరకటం నా అదృష్టం అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది. ఆ రోజంతా సత్యనారాయణ స్వామి వ్రతం, ఇతర పూజా కార్యక్రమాలతో గడిచిపోయింది. హాసిని ఎక్కడ అలసిపోయినట్టు కనిపించలేదు. సుమతి గారు ప్రతి అడుగులోనూ ఆమెకు తోడుగా ఉంటూ, నువ్వు కూర్చో అమ్మా, నేను చూసుకుంటాను కదా అంటూ సొంత తల్లిలా చూసుకున్నాడు. ఈ చిన్న చిన్న విషయాలే హాసిని గుండెలో వాళ్ళ పట్ల అపారమైన గౌరవాన్ని పెంచాయి. రాత్రి సమయం ఇల్లంతా నిశ్శబ్దంగా మారింది. బంధువులందరూ భోజనాలు చేసి పడుకున్నారు. మొదటి రాత్రి కోసం కార్తీక్ గదిని పూలతో, పరిమళాలతో అందంగా అలంకరించారు. సుమతి గారు హాసిని చేతికి పాల గ్లాస్ ఇచ్చి, వెళ్ళమ్మా, మీ కొత్త జీవితం ఆనందంగా ప్రారంభం కావాలి. వాడికి కాస్త కోపం ఎక్కువ, కానీ మనసు వెన్న. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి అని ఆశీర్వదించి పంపారు. హాసిని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ గదిలోకి వెళ్ళింది. గది నిండా మల్లెపూల సువాసన. మంచం మీద కూర్చుని తలదించుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. కొద్దిసేపటికి తలుపులు తెరుచుకున్న శబ్దం. కార్తీక్ లోపలికి వచ్చాడు. తలుపు వేసి చిరునవ్వుతో ఆమె దగ్గరికి వచ్చాడు. హాసిని చేతిలోని పాల గ్లాసుని తీసుకుని పక్కన టేబుల్ మీద పెట్టాడు. ఆమె పక్కన కూర్చుని ఆమె రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఏంటి హాసిని, భయంగా ఉందా అని చాలా మృదువుగా అడిగాడు. హాసిని తల పైకెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఉన్న ప్రేమను చూశాక ఆమెలోని బెదురు మొత్తం మాయమైంది. భయం లేదు కార్తీక్, కానీ ఇదంతా ఒక కల్లాగా ఉంది. ఇన్ని రోజుల నా నిరాశ, కన్నీళ్ళు అన్నీ మాయమైపోయి ఇంత అందమైన జీవితం నా సొంతం అవుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు అంది నెమ్మదిగా. కార్తీక్ ఆమెను తన భుజానికి ఆనించుకొని, ఇది కల కాదు హాసిని, నిజం. నేను నీకు మొదటి రోజు చెప్పాను గుర్తుందా, నాకు ఒక బానిస కాదు, నా జీవితాన్ని పంచుకునే తోడు కావాలని. ఆ తోడు దొరికినందుకు నాకెంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. సమాజం ఎన్ని నియమాలు పెట్టినాం, మనం మాత్రం మన మనసులోకి నచ్చినట్టు బతుకుదాం. నీ కళ్ళల్లో కన్నీళ్ళు రాకూడదని మీ నాన్నగారికి మాటిచ్చాను. ఆ మాటను నా ప్రాణం ఉన్నంత వరకు నిలబెట్టుకుంటాను అని అన్నాడు. హాసిని కళల్లో ఆనంద బాష్పాలు. మీ ప్రేమకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను కార్తీక్. మీ అమ్మ నాన్నల గొప్పతనానికి, మీ నిజాయితీకి
నేను జీవితాంతం తోడుగా ఉండి సేవ చేసుకోవటం తప్ప మరేం చేయలేను. నాకు సేవలు వద్దు మహాతల్లి. రేపు పొద్దున్నే లేచి నాకు మంచి కాఫీ ఇవ్వు చాలు అంటూ సరదాగా నవ్వాడు కార్తీక్. ఆ మాటలతో హాసినికి నవ్వేసింది. ఇద్దరి మధ్య ఉన్న చిన్నపాటి దూరం ఆ నవ్వుతో పూర్తిగా చెరిగిపోయింది. ఆ రాత్రి వారిద్దరి మనసులు ఒకటయ్యాయి. ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ తమ కొత్త ప్రయాణానికి పునాదులు వేశారు. పెళ్ళైన 10 రోజుల తర్వాత కార్తీక్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. సెలవులు ముగియడంతో తిరిగి బెంగళూరు వెళ్ళవలసిన సమయం వచ్చింది. సుబ్బారావు గారు, సుమతి గారు హాసిని ఆశీర్వదించి సాగనంపారు. మీరు జాగ్రత్తగా ఉండండి నాన్న, వీలు కుదిరినప్పుడల్లా వస్తూ ఉండండి అని సుమతి గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. హాసిని అత్తగారిని హత్తుకొని, మీరు బెంగ పెట్టుకోకండి అత్తయ్య, నేను రోజు ఫోన్ చేస్తాను కదా, త్వరలోనే మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్తాము అని ధైర్యం చెప్పింది. ఫ్లైట్లో బెంగళూరు చేరుకున్నారు కార్తీక్, హాసిని. అక్కడి వాతావరణం చల్లగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కార్తీక్ ఆఫీస్కి దగ్గరలో ఒక అందమైన అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ తీసుకున్నారు. ఇంటికి చేరుకోగానే హాసిని ఎంతో ఉత్సాహంగా ఇల్లంతా తిరుగుతూ చూసింది. ఇల్లు చాలా బాగుంది కార్తీక్, ఇక నుంచి మన ప్రపంచం ఇదే కదా అంది బాల్కాన్లో నిలబడి బయట వ్యూ చూస్తూ. కార్తీక్ వెనక నుంచి వచ్చి ఆమెను ఆప్యాయంగా పట్టుకొని, అవును హాసిని, ఇన్నాళ్ళు ఈ ఇల్లు నాతో పాటే ఒంటరిగా ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చాక దీనికి ప్రాణం వచ్చింది. ఈ ఇంటిని ఎలా మార్చుకుంటావో నీ ఇష్టం, అంతా నీ చేతుల్లోనే ఉంది అని అన్నాడు. ఆ మరుసటి రోజు నుంచి హాసిని ఇంటి బాధ్యతలు తీసుకుంది. ఉదయాన్నే లేచి అందంగా ముగ్గులు వేయటం, కార్తీక్కి ఇష్టమైన వంటలు చేయటం, ఇల్లు శుభ్రంగా సర్దటం అన్నీ ఎంతో ఇష్టంగా చేస్తుంది. కార్తీక్ కూడా ఆమెకు ఇంటి పనుల్లో సాయం చేసేవాడు. ఇద్దరు కలిసి వంట చేయడం, వీకెండ్స్లో బెంగళూరు నగరమంతా తిరగటం, సినిమాలకు వెళ్ళటం, ఇలా వారి జీవితం ఎంతో అందంగా సాగిపోతుంది. ఒకరోజు రాత్రి భోజనం చేస్తూ కార్తీక్ అన్నాడు, హాసిని, నేను నా ఫ్రెండ్కి నీ రెజ్యూమ్ పంపించాను. రేపు ఉదయం బెంగళూరులో ఉన్న ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంటర్వ్యూకి అరేంజ్ చేశాడు. నీకు ఓకే కదా? హాసిని ఆశ్చర్యంగా, నిజంగానా కార్తీక్, థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇదొక మంచి అవకాశం అంది సంతోషంగా. కానీ ఒక కండిషన్, నువ్వు ఇంటర్వ్యూకి ఒంటరిగా వెళ్ళాలి, నేను డ్రాప్ చేస్తాను అంతే. నీ టాలెంట్తోనే నువ్వు ఆ జాబ్ కొట్టాలి, ఆల్ ది బెస్ట్ అన్నాడు కార్తీక్ చిరునవ్వుతో. మరుసటి రోజు హాసిని చీర కట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆమెలోని కాన్ఫిడెన్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ చూసి మేనేజ్మెంట్ వెంటనే ఆమెను లెక్చరర్గా సెలెక్ట్ చేసింది. జాబ్ ఆఫర్ లెటర్ చేతిలో పట్టుకొని బయటకు రాగానే కార్తీక్ ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆమె కళ్ళల్లో ఆనందం చూసి అతనికి రిజల్ట్ అర్థమైపోయింది. సెలెక్ట్ అయ్యావా అని కళ్ళెగరేస్తూ అడిగాడు. అయ్యాను, నెక్స్ట్ మండే నుంచి జాయినింగ్ అంటూ ఆనందంగా ఆఫర్ లెటర్ చూపించింది. ఇద్దరు వెళ్ళి ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మంచి రెస్టారెంట్లో డిన్నర్ చేశారు. హాసిని ఉద్యోగంలో చేరిన తర్వాత వాళ్ళ దినచర్య మారింది. ఉదయాన్నే ఇద్దరు కలిసి లేవటం, ఒకరు బ్రేక్ఫాస్ట్ చేస్తే మరొకరు లంచ్ బాక్స్ సర్దటం, ఇలా ప్రతి పనిని పంచుకోవటం మొదలుపెట్టారు. హాసిని కాలేజీలో కూడా తనదైన శైలిలో పాఠాలు చెబుతూ విద్యార్థుల మన్ననలు పొందుతుంది. ఒకరోజు సాయంత్రం కార్తీక్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి హాసిని సోఫాలో పడుకొని ఉంది. ఆమెకు జ్వరం వచ్చి బాగా నీరసంగా ఉంది. కార్తీక్ వెంటనే కంగారు పడి ఆమె నుదుటి మీద చేయి వేసి చూశాడు. బాగా కాలిపోతుంది. హాసిని, ఏమైంది? జ్వరం ఉందేంటి? ఉదయం కాలేజ్కి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నావు కదా అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు. ఏమీ లేదు కార్తీక్, కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉంటే పడుకున్నాను, వంట చేయలేకపోయాను, ఏం అనుకోకండి అంది నీరసంగా. కార్తీక్కి ఆమె మాటలకు కోపం, ప్రేమ ఒకేసారి వచ్చాయి. పిచ్చి మొహమా, నీకొంట్లో బాగోలేకపోతే వంట గురించి ఆలోచిస్తున్నావేంటి? నేను చూసుకుంటాను కదా. వెంటనే కిచెన్లోకి వెళ్ళి తనకు వచ్చినట్టుగా వేడివేడిగా కిచిడీ చేసి తీసుకువచ్చాడు. స్వయంగా ఆమెకు తినిపించి మందులు వేసి పడుకోబెట్టాడు. రాత్రంతా నిద్రపోకుండా ఆమె పక్కనే కూర్చుని తలనిమిరాడు. ఉదయం లేచేసరికి జ్వరం తగ్గింది. హాసిని కళ్ళు తెరిచి చూసేసరికి కార్తీక్ కుర్చీలో అలాగే నిద్రపోతున్నాడు. అతని ప్రేమను చూసి ఆ మనసు ఆనందంతో ఉప్పొంగింది. భార్య అంటే కేవలం వంటలు చేసి పెట్టే యంత్రం కాదు. కష్టం వస్తే తన కంటి పాపలా చూసుకుని ప్రేమ దొరకటం నా పూర్వజన్మ సుకృతం అని మనసులో అనుకుని
అతని చెంప మీద చిన్నగా ముద్దు పెట్టింది. కార్తీక్ ఉలిక్కిపడి లేచి, ఏంటి మేడం, జ్వరం తగ్గిందా? రొమాన్స్ మూడ్లోకి వచ్చారు అంటూ ఆట పట్టించాడు. ఇద్దరు పగలబడి నవ్వారు. నెల రోజులు గడిచాయి. హాసిని మొదటి జీతం తీసుకొచ్చింది. అదొక సాయంత్రం. కార్తీక్ డ్యూటీ నుంచి రాగానే హాసిని ఎదురెళ్ళి ఒక కవర్ అతని చేతిలో పెట్టింది. ఏంటిది అడిగాడు కార్తీక్. నా మొదటి జీతం కార్తీక్, నా సంపాదనతో మొదటి బహుమతి మీకే ఇవ్వాలనుకున్నాను అంది చిరునవ్వుతూ. కార్తీక్ ఆ కవర్ తెరిచి చూశాడు. అందులో ఒక బ్రాండెడ్ షర్టు ఉంది. కార్తీక్కి అది చాలా నచ్చింది. థ్యాంక్స్ హాసిని, కానీ నీ మొదటి జీతంతో మీ నాన్నగారికి మా నాన్నగారికి కూడా ఏదైనా తీసుకుంటే వాళ్ళు ఇంకా సంతోషిస్తారు కదా అని అన్నాడు. హాసిని నవ్వి, మీకు తెలియకుండా నేను ఆ పని చేస్తానా, రండి చూపిస్తాను అంటే లోపలికి తీసుకెళ్ళింది. అక్కడ టేబుల్ మీద 4 కవర్లు ఉన్నాయి. ఇది మా నాన్నగారికి, ఇది అత్తయ్యకి, ఇది మామయ్యకి, ఇది మా అమ్మకి. రేపు ఉదయాన్నే వీటిని కొరియర్ చేయాలి అంది సంబరంగా. కార్తీక్ ఆమె ఆలోచన విధానానికి ముగ్ధురయ్యాడు. భార్యగా తన బాధలను ఎంత చక్కగా నెరవేరుస్తుందో చూసి గర్వపడ్డాడు. 2 రోజుల తర్వాత రాఘవరావు గారి నుంచి కాల్ వచ్చింది. ఆయన గొంతు వణుకుతుంది, కన్నీళ్లతో నిండిపోయి ఉంది. హాసిని, అమ్మా, మాటలు రావటం లేదు ఆయనకు. నాన్న, కవర్ అందిందా? బట్టలు నచ్చాయా అడిగింది హాసిని. నచ్చడమేంటమ్మా, నా కూతురు మొదటి జీతంతో నాకు బట్టలు పంపితే నా జన్మ ధన్యం కదా. ఇన్నాళ్ళు నా కూతురు పెళ్లి కోసం 10 మంది ముందు తలదించుకున్నాను. కానీ ఈరోజు నా కూతురు ఒక ఉన్నత స్థానంలో ఉండి నాకు బహుమతి పంపుతూ ఉంటే నేను గర్వంగా తలెత్తుకొని చెబుతున్నాను, ఇది నా కూతురు సంపాదన అని. కార్తీక్ బాబుకి నా నమస్కారాలు చెప్పమ్మా. వాళ్ళు నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో నాకు అర్థమవుతుంది అని కన్నీళ్ళు పెట్టుకున్నారు రాఘవరావు గారు. నాన్న, ఇదంతా మీ ఆశీర్వాదం. మీరిక పాత విషయాలు మర్చిపోయి ఆనందంగా ఉండండి. త్వరలో సెలవులు తీసుకొని నేను కార్తీక్ అక్కడికి వస్తాము అని ఫోన్ పెట్టింది హాసిని. పక్కనే ఉండి ఇదంతా వింటున్న కార్తీక్ ఆమెను అక్కున చేర్చుకున్నాడు. సమయం గడిచే కొద్దీ హాసిని కార్తీక్ల జీవితం అందరికి ఆదర్శంగా నిలిచింది. రాఘవరావు గారి ఊర్లో బంధువుల్లో ఈ జంట ఒక ఉదాహరణగా మారిపోయింది. ఒకప్పుడు కట్నం లేకుండా లాంఛనాలు ఇవ్వకపోతే పరువు పోతుంది అన్న సత్యనారాయణ గారు లాంటి బంధువులు కూడా ఇప్పుడు తమ పిల్లల పెళ్ళిళ్ళకు కట్నాలు తీసుకోవడం మానేయాలని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒక మంచి నిర్ణయం. ఇద్దరు మంచి వ్యక్తులు ఒక సమాజపు ఆలోచన విధానాన్ని ఎంతలా మార్చగలరో అనడానికి కార్తీక్ హాసినిల జీవితమే ఒక ఉదాహరణ. ఒకరోజు ఆదివారం సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న సమయం. ఇద్దరు బాల్కనీలో కూర్చుని కాఫీ తాగుతున్నారు. చల్లటి గాలి వేస్తుంది. హాసిని తల కార్తీక్ భుజం మీద వాల్చి ఉంది. కార్తీక్, ఒకవేళ ఆ రోజు పెళ్లి చూపుల్లో నేను మీతో అంత గొడవ పడకుండా మౌనంగా ఉండిపోయి ఉంటే మన జీవితం ఎలా ఉండేది అని అడిగింది హాసిని. కార్తీక్ చిన్నగా నవ్వి, బహుశా నేను నిన్ను చేసుకుని ఉండేవాన్నేమో, కానీ నా జీవితంలో ఒక ఫైటర్ మిస్ అయ్యేది. నువ్వు ఆ రోజు గొంతెత్తి అడిగిన ప్రశ్నలే నన్ను కదిలించాయి. అప్పుడే అనుకున్నాను, ఈ అమ్మాయి కేవలం ఒక ఇల్లాలు మాత్రమే కాదు, తప్పుని ఎదిరించే ధైర్యం ఉన్న ఒక శక్తి అని. మన సమాజంలో చాలామంది ఆడపిల్లలు తమకు జరిగే అన్యాయాలను మౌనంగా భరిస్తారు, కానీ నువ్వు అలా చేయలేదు. ఆ ఆత్మగౌరవమే నిన్ను నాకు మరింత దగ్గర చేసింది. హాసిని అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఆత్మగౌరవాన్ని మీరు కాపాడారు కార్తీక్. కట్నం అనే భూతం ఎన్నో కుటుంబాలను ఇలా నాశనం చేస్తుందో నేను కళ్ళారా చూశాను. కానీ మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఆడపిల్లలు తనను తాము అమ్ముకునే వస్తువుల్లా కాకుండా మనుషుల్లా బతకగలరు. థ్యాంక్ యూ నా జీవితంలోకి వచ్చినందుకు. మన కథ ఒక చిన్న మౌనరాగం లాంటిది హాసిని. బయట ప్రపంచానికి వినిపించని నీ మనస్సులోని ఆవేదనను నేను వినగలిగాను. ఇకపై నీ కళ్ళల్లో ఎప్పుడు ఇలాంటి కాంతే ఉండాలి, నీ పెదవులపై ఎప్పుడు ఇలాంటి నవ్వే ఉండాలి అన్నాడు కార్తీక్ ఆమె నుదుటిపై సున్నితంగా ముద్దు పెడుతూ. దూరంగా ఆకాశంలో రంగులు మారుతున్న సాయంత్రం వాళ్ళ ప్రేమకు, వాళ్ళ నమ్మకానికి సాక్షిగా నిలిచింది. ఎలాంటి షరతులు లేని స్వచ్ఛమైన ప్రేమ ముందు కట్నం, హోదా, సమాజం అనేవి ఎంత చిన్నవో వాళ్ళ జీవితం నిరూపించింది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ వాళ్ళ మౌనరాగం ఒక మధురమైన
జీవిత గీతంగా మారి అనంతంగా సాగిపోతుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్